హలో గాయస్, ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. నేనైతే ఇక్కడ జురాంగిస్లో ఉన్న మురుగన్ టెంపుల్కి అయితే వచ్చాను. ఎందుకో ఇక్కడ అంటే ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా కొంచెం మనసు ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తుంది మాత్రం గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఉన్న వైబ్స్కి, అక్కడ ఉన్న టెంపుల్లో ఉన్న సాంగ్స్ అవన్నీ పెడతారు కదా, గుడి గంటలు చేసే సౌండ్ అవన్నీ వింటే మాత్రం నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో కొంచెంసేపు ఒక 2 hours 3 hours అక్కడ స్పెండ్ చేసి మేము వస్తాం అనమాట. సో కొత్త టెంపుల్స్కి వెళ్ళేసి అక్కడ విజిట్ చేసి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది. సో నేను నిజంగా అయితే జురాంగిస్ నియర్లో ఉన్న మురుగన్ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. పోతురాజు స్వామి చాలా హ్యాపీగా అయితే అనిపించింది నాకైతే మాత్రం. మీరు కూడా ఎవరైనా సింగపూర్లో ఉన్నట్టు అయితే ఇక్కడ విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. మేమైతే అక్కడ జురాంగిస్ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. బస్సు కూడా ఉంది, బట్ మేము వాక్ చేసుకుంటూ ఫన్నీగా ఫ్రెండ్స్తో పాటు కలిసి వెళ్ళాం అనమాట. అసలు ఎంత రియాలిటీగా ఉందంటే మన ఇండియాలో కూడా ఇంత రియాలిటీగా ఉండదేమో విగ్రహాలు, అంత మంచిగా ఉంది. కొత్త టెంపుల్ కనుక ఎలా ఉంటుంది అలానే ఉంది, బట్ కానీ చాలా ఇయర్స్ బ్యాక్ నుంచే ఉందన్నమాట ఈ టెంపుల్. సో నేనైతే గుడి మొత్తం అంతా తీయలేదు, నేను ఏదో జస్ట్ కొంచెం మాత్రమే తీసాను అనమాట. నా వ్యూవర్స్ కూడా చూపించడానికి అని చెప్పేసి ఇక్కడ ఎలా ఉంటుంది అనేసి మీరు కూడా చూసేయండి ఎలా ఉంది ఇక్కడ ఏంటనేది. చాలా అంటే చాలా వైబ్ అనమాట, గుడ్ వైబ్స్ అయితే చాలా నాకు మంచిగా అనిపించింది. ఇక్కడ టెంపుల్ అంతా ఎంత రష్ ఉందంటే ఆ రోజు ఏకాదశి ఏదో అంటారు కదా, అలానే సంథింగ్ వీళ్ళు చెప్పారు. సో ఆ రోజు అందుకని చెప్పేసి స్పెషల్ డే కదా అని చెప్పేసి మేము కూడా టెంపుల్కి వెళ్ళాం అనమాట. చాలా బాగుంది కదా పికాక్ అయితే, ఇండియాలో ఉన్నంత ఫీల్ ఉంటుంది అనమాట ఇట్లా టెంపుల్.